జేజే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు దేశవ్యాప్త సమ్మెకి మన పారిశుద్ధ్య కార్మికులు కూడా మద్దతు కోసం ఈరోజు దిక్కోలు మండలం ఎండి గారి కల్నాకి మా పారిశుద్ధ్య కార్మికుల తరఫున మా యూనియన్ తరఫున వచ్చి రేపటి ఆ కేసు ఉన్న సమస్యల మీద పారిశుద్ధ్య కార్మికుల సమస్యల మీద మేము పోరాటం ముందుకెళ్తుంది. దానికి అందరి మద్దతు కూడా ఉంటుంది. దానికి ఈరోజు దిక్కోల మండలం ఏసీ గారి ఆధ్వర్యంలో కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా మనకి పారిశుద్ధ్య కార్మికులు మద్దతు ఇచ్చి ఏసీ గారు మా కోసం వచ్చి మా దాంట్లో పాల్గొని పారిశుద్ధ్య కార్మికుల్లో పాల్గొని మా కోసం ఆయన అండగా ఉన్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా పరంగా ఈరోజు మా పారిశుద్ధ్య కార్మికులకి మండలంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రవ్యాప్తంగా ఈ సమాజంలో పారిశుద్ధ్య కార్మికులు అనేక సమస్యల్లో ఉన్నారు. సరైన జీతాలు సమయానికి లేక, సరైన భద్రత లేక, ఉద్యోగ భద్రత లేక వాళ్ళ కుటుంబాలు ఈరోజు అనేక రోగాలతోని వాళ్ళ కుటుంబాలు అల్లాడుతున్నాయి. గవర్నమెంట్ తప్పకుండా ఆదుకొని సఫా కార్మికుల నిధులు ఏదైతే ఉందో ప్రతి కుటుంబానికి పారిశుద్ధ్య కార్మిక కుటుంబానికి అందించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళకి పూర్తి స్థాయిలో రెగ్యులేషన్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళకి ఎప్పుడైతే పూర్వం నుంచి పర్మిట్లు ఉన్నాయో ఆ పర్మిట్లు కల్పించాలి. వాళ్ళకి మా పారిశుద్ధ్య కార్మికుల మీద అదే మా డిమాండు. మా పారిశుద్ధ్య కార్మికుల తరఫున, మా యూఎస్ తరఫున మేమందరం కూడా వాళ్ళ కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ పోరాటం దేశవ్యాప్త పోరాటాల్లోని మా పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడ పడతారు పాల్గొని ఉన్నారు. ఈరోజు బిక్కోల మండలం ఎంఆర్పిఎస్ అలాగే పారిశుద్ధ్య కార్మికుల ఐక్యత కూడా మేము పాల్గొని ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళాం. దానికి ఈరోజు రికమెండేషన్గా ఎండి గారికి ఇస్తున్నాం. తప్పకుండా ఈ పోరాటంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తూ మన హక్కులు పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే హక్కులు ఉన్నాయో ఈ సమాజంలో సాధించే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. దానికి తప్పకుండా ఎంఆర్పిఎస్ మాకు తోడుగా ఉంటుందని, తప్పకుండా ఈ పోరాటాల్లోని అన్నిత్యం పారిశుద్ధ్య కార్మికులు ఏ అన్యాయం జరిగినా ఇటు ఎంఆర్పిఎస్ ఇటు పారిశుద్ధ్య కార్మికుల ఐక్య బొత్స చేసి కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి ఈ సమాజాన్ని వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తూ ఉంటాం. తప్పకుండా వాళ్ళు పర్మిట్లు అయ్యే వరకు, పిఎస్సి ఏఈసి వచ్చే వరకు తప్పకుండా మేము పోరాడతామని ఈ మీడియా మిత్తంగా అలాగే ఈరోజు దేశవ్యాప్త సమ్మె కూడా మేమంతా పాల్గొని ఉన్నాం. తప్పకుండా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జై కార్మిక, జై కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.